మనకు రాకేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి అని చెప్పి ఇద్దరు ఆంటర్ప్రెన్యూర్స్ మనకు 2021లో ఇది స్టార్ట్ చేశారు. ఇది మాదాపూర్ లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది. మన హైదరాబాద్ లో మాదాపూర్ హెడ్ క్వార్టర్స్ ఉంది. వీళ్ళు 2-3 ప్రస్తుతానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళు. దీంట్లో మొదటి ప్రోడక్ట్ ఏంటి అని చెప్పేసి ఒకటి పెట్టారు. అచూక్ అనే ప్రోడక్ట్. అచూక్ అంటే మనకు తెలుసు హిందీ పదం, దాని అర్థం ఏంటో మనకు తెలుసు. అచూక్ అంటే గురి తప్పదు, గురి తప్పకుండా కొడుతుంది అన్నటువంటి మీనింగ్ వచ్చేటువంటి పదం. అచూక్ అని చెప్పేసి వాళ్ళు ఒక లాయిటరింగ్ మ్యూనిషన్ పెట్టారు. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఒక పర్టికులర్ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది. లాయిటరింగ్ అంటే ఇంగ్లీష్ పదం అని తెలుసు కదా, తిరుగుతూ ఉంటుంది. మామూలుగా మిసైల్ ఫైర్ చేసినట్టు వెళ్తుంది, పడిపోతుంది, అంతే. ఇది అలా కాదు, ఫైర్ చేస్తే వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. మనం దాన్ని పలానా ప్లేస్ లో కొట్టు అంటే అప్పుడు వెళ్ళి కొడుతుంది, లేదు వచ్చే వెనక్కి అంటే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. దాన్ని లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటారు. బేసిక్ గా డ్రోన్సే, బట్ వెపనైజ్ తో. దాంట్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి కామికాజీ, వెళ్ళి పేలిపోయి చచ్చిపోవచ్చు. 2 దానికి ఏదైనా వెపన్ సూట్ పెట్టచ్చు, కింద నుంచి వెళ్ళి వెపన్ కొట్టి రావచ్చు. ఇటువంటివి లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటారు వాటి. లేదా అక్కడ ఏదైనా డెలివరీ చేయొచ్చు, గ్రానైట్ లాంటిది డెలివరీ చేసి రావచ్చు. ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి అచూక్ అన్నటువంటి ఆపరేషన్ సింధూర్ కూడా లాయిటరింగ్ మ్యూనిషన్స్ వాడాం. కరెక్ట్. సో అఫ్ కోర్స్ దీని గురించి వెపన్ సెగ్మెంట్ లో మనం చాలా డీటెయిల్ గా మాట్లాడడం గతంలో. ఎనీవే, వీళ్ళు అచూక్ అన్నటువంటి ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ ఒకటి తయారు చేస్తారు. రెండవది వీళ్ళు పెహరా అని చెప్పేసి ఒక డ్రోన్. పెహరా అన్న డ్రోన్ ఏంటి? పెహరా అంటే పేరు మనం అర్థం చేసుకోవచ్చు. పెహరా అంటే గస్తీ తిరగడం అన్నటువంటి, ఆకాశంలో తిరుగుతూ ఇంటెలిజెన్స్, రికానైసెన్స్ అండ్ సర్వీలెన్స్ ఇవన్నీ చేస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అవేర్నెస్, అక్కడ ఏమున్నాయి, ఏం జరుగుతోంది, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ఏంటి, వాళ్ళ మూవ్మెంట్స్ ఏమున్నాయి, అక్కడ ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినటువంటి ప్రహార్ అని చెప్పేసి ఇంకొక డ్రోన్ ఉంది వీళ్ళ దగ్గర. మూడవది భీషణ్ అని చెప్పేసి ఒక మల్టీ డ్రోన్స్ ని ఫైర్ చేయగలిగినటువంటి మల్టీ బ్యారల్ డ్రోన్ ఫైర్ చేసేటువంటి ఒక ఎక్విప్మెంట్ తయారు చేశాడు. అది మనం మామూలుగా ట్రక్ లో మౌంట్ చేసి తీసుకెళ్ళాలి. అవి కూడా డ్రోన్ ఉండొచ్చు, కానీ డ్రోన్ ఎలా ఫైర్ చేయాలి, అవన్నీ ఎక్కడ ఎవరు మోసుకెళ్ళాలి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా కావాలి కదా. దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. కాబట్టి దీంట్లో మనం వాళ్ళకు స్పెసిఫికేషన్ ప్రకారం వాళ్ళు ఇవ్వగలరు. ఆ డ్రోన్స్ పెట్టి మనం మల్టీ బ్యారల్ ఫైర్ చేస్తూనే ఉండదు. డ్రోన్స్ కొన్ని వందల డ్రోన్స్ మనం ఫైర్ చేయాలి. మనకు స్వామ్ డ్రోన్స్ అంటారు, కొన్ని వేల డ్రోన్స్ వెళ్తూ అటువంటి ఫైర్ చేయడానికి కావాల్సినటువంటి ఈ లాంచింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళు తయారు చేస్తారు. దానికి భీషణ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. కంపెనీ జస్ట్ రీసెంట్, 4 సంవత్సరాలే కాబట్టి ఒకసారి 50 సంవత్సరాలు ఇంకా కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తారు.